డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రస్తుతం తనకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు స్పష్టం చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని అన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తనకు బెయిల్ కూడా మంజూరు చేసిందని గుర్తు చేశారు. కావాలనే తనను టార్గెట్ చేసి రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన భార్యను కూడా వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లడ్డూ వివాదం నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ కేసును మళ్లీ ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తి నిజాలను న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని అంటున్న ఎమ్మెల్సీ అనంతబాబుతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు పారిపోయారు. 2 రోజుల నుంచి కూడా కనబడకుండా తిరుగుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఈ ప్రచారం నడుమ ఈరోజు ఆయన శాసన మండలి సమావేశాలకు హాజరయ్యారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారు. ఆయన అడిగి మరుసలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు మీ మెడకు చుట్టుకుంటుంది, మీకు నోటీసులు కూడా ఇచ్చారు, అందుకనే కనబడకుండా పారిపోయారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎలా చెప్తారు దీనిపైన? నోటీసులు ఇచ్చారని మరి మీకు ఎవరు చెప్పారో తెలీదు. నాకు నోటీసులు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి అది మీరు పోలీసు వాళ్ళని అడిగితే తెలిసి ఉంటుంది. నాకు నోటీసులు ఇచ్చేయలేదు, నాకు నోటీసులు అయితే ఇవ్వలేదు. దట్టు నేను బెయిల్ మీద ఉన్నాను. నేను బెయిల్ మీద ఉంటుండగా నేను దాక్కోవాల్సిన పనే ఉంది. మొన్న సుప్రీంకోర్టులో నాకు మొన్నటిదాకా డిఫాల్ట్ బెయిల్ ఉన్నాను, దాన్ని అబ్సల్యూట్ బెయిల్ చేశారు, పర్మనెంట్ బెయిల్ చేశారు. పర్మనెంట్ బెయిల్ చేసినప్పుడు నేను మొన్నటిదాకా అసెంబ్లీలో ఉన్నాను. నా సొంత పనుల మీద ఇక్కడికి వెళ్తాం కదా, 2 రోజులు కనిపించకపోతే ఎక్కడికో పోయామని ఇలాగా విషప్రచారం చేయడం, అందులో కోర్టులో ఉన్న ఇష్యూని వాస్తవాలు తెలుసుకోకుండా, వాస్తవాలు దగ్గర కాకుండా దాన్ని ఎక్కడికో వెళ్ళిపోరని కోర్టులో ఉన్న విషయాలు కూడా విరుద్ధంగా ఈవేళ మీడియాలో చేయడం ఎంతవరకు న్యాయమని అడుగుతా ఉన్నా. అంటే సార్, గతంలో ఈ ఘటన జరిగినప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు పవర్ఫుల్గా ఉన్నారు కనుక ఈ కేసు అంతా కూడా పూర్తిగా తారుమారు చేశారు. ఇప్పుడు ఈ సిట్ సంబంధించిన విచారణలో అనేక కీలక విషయాలు బయటపడ్డాయి. దాంట్లో భాగంగా డెఫినెట్గా మీరు, మీ భార్య పాత్ర కూడా ఉందన్నది అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనిపైన ఏం చెప్తారు? గతంలో మా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు నిజంగా మా ప్రభుత్వం అనుకుంటూ నాకు ఏమైనా ఫేవర్ చేసి ఉంటే అప్పుడు అధికారులుగా చేసుంటే నేను 7 నెలలు ఎందుకు జైల్లో ఉంటానండి? సుమారుగా 7 నెలలు జైల్లో ఉన్నాను. 220 రోజులు పైపడి నేను జైల్లో ఉన్నాను. జైల్లో ఎందుకు ఉంటాను? ఇంత మా మానసిక క్షోభం ఎందుకు అనుభవిస్తాను? ఆ రోజు చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందన్నట్టుగానే ఉన్నాం. ఏం జరిగిందో ఏటో మీ అందరికీ తెలుసు. న్యాయస్థానాలు తెలుస్తాయి త్వరలో ఏంటన్నది. సార్, అంటే బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి అనంతబాబు చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఈ సిట్ ఏదైతే స్పీడప్ చేసిందో మీ భార్యని ఏటుగా దాంట్లో పెట్టారు, అప్పటి నుంచే మీరు కనబడకుండా పోయారు అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అంటే వాస్తవానికి అప్పటి వరకు స్పీడ్గా ఉన్నవారు మీరు ఎందుకు ఆప్షన్స్ అయ్యారు? నేను వేరే పని మీద నాకు కోర్టులో ఇష్యూస్ ఉన్నాయి కదా, దాని గురించి లాయర్లతో మాట్లాడడానికి, లేదా వేరే నా పర్సనల్ పని మీద బయటికి వెళ్తుంటాం కదా, అలాగే వెళ్ళాను అంతే తప్ప మొన్నటిదాకా నేను ఇక్కడ ఉన్నాను. 2 రోజులు శనివారం ఆదివారం సెలవు వచ్చినాయి. నిన్న కూడా నేను అక్కడ మా కాకినాడ జిల్లాలో ఏ ప్రోగ్రాలు ఉంటే అక్కడ అటెండ్ అయ్యాను. అలాగే ఈరోజు మా భార్యని అన్యాయంగా ఈవేళ ఈ కేసులో ఇరికించారు. ప్యూర్లీ హౌస్ వైఫ్, ఇంట్లోంచి బయటికి రారు, వారిని కూడా ఆడవారని కూడా చూడకుండా చాలా అన్యాయంగా ఈవేళ నా భార్యని ఇరికించిన పరిస్థితి. కేవలం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని మానసికంగా వాళ్ళని దెబ్బతీయాలి, వాళ్ళ కుటుంబాలందరినీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఆ దిశగా వాళ్ళందరినీ పార్టీ పరంగా వాళ్ళు స్లో చేయాలని దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అలాగే దానిలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే, ఏదైనా ఒక రాష్ట్రంలోని ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఏదైనా ఒకటి చెక్కెలు కొడతా ఉంటే దాన్ని డైవర్ట్ చేయాలి, ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలి, వేరే రకంగా టర్న్ చేయాలి. టర్న్ చేయడానికి ఈవేళ అస్త్రం ఉపయోగించారు. ఆ అస్త్రం మా భార్యని దాంట్లో చేర్చి దాన్నే దీంట్లో టీవీలోని పచ్చ మీడియాలోని తిప్పి ఈవేళ అన్యాయంగా నా భార్యని ఇరికించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈవేళ. అంటే ఈ కేసుకు సంబంధించి రీవెరిఫికేషన్లో అనేక విషయాలు బయటపడతా ఉన్నాయి. ఘటన జరిగినప్పుడు అనంతబాబుతో పాటు ఆమె భార్య కూడా అక్కడే ఉన్నారు. దీంట్లో ఆమె కూడా కీలక పాత్ర ఉంది, అందుకని ఆమె కూడా ప్రస్తుతం పరారులో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పుడు మీ వైఫ్కి సంబంధించి ఏం చెప్తారు సార్? ఆల్రెడీ ఇక్కడ మా భార్య గతంలో ఎప్పుడో 3 నెలల క్రితం నోటీసులు ఇచ్చారండి. దాన్ని ఆల్రెడీ హైకోర్టులో వేసాం. హైకోర్టు ఆల్రెడీ గివెన్ ది ఆర్డర్. ఏమని ఇచ్చారంటే, ఇంకొక నోటీస్ ఇచ్చేదాకా ఎటువంటి స్టెప్స్ తీసుకోవద్దని ఇచ్చారు. ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ హైకోర్టు. ఇప్పుడు మా భార్య అని గట్రా రమ్మని కాబట్టి ప్రస్తుతానికి అయితే ఏమీ అనలేదు. మేము మా పనులు మేము తిరుగుతూ ఉన్నాం. రకరకాలుగా ఎవరి కాళ్ళు
ఎవరి కాళ్ళు వారి యొక్క పీఆర్పీల గురించి వారి రేటింగ్ గురించి ఏదో ఉన్నట్టు లేనట్టు అంటే కోర్టులోనే వ్యవహారం కదా. కోర్టులోనే వ్యవహారం. ఇప్పుడు నేను చెప్పడం కాదండి, రికార్డ్స్ చెప్తాయి, వాస్తవాలు చెప్తాయి. ఇది ఎవరో దాగేది కాదు. కోర్టులో ఉన్న వాస్తవాలు తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేస్తే మంచిది అన్నది నా అభిప్రాయం. సార్, అంటే ఈ కేసుకు సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించిన 4 అధికారులు కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ 4 అధికారులు సస్పెండ్ సంబంధించి ఏం చెప్తారు? నేను చెప్పాను కదండి, నిజంగా అధికారులు ఫేవర్ చేసి ఉంటే నేనెందుకు ఎన్నేళ్ళు జైల్లో ఉంటాను. ఇప్పుడు ఎందుకంటే ఇదే అండి, స్టెప్ బై స్టెప్ ఈ ఇష్యూని జాయిగా టర్న్ చేసి ఈ లడ్డూని ఇష్యూని పక్క డైవర్ట్ చేద్దాం. డైవర్షన్ పాలిటిక్స్. ఇక్కడ ఓన్లీ కూటమి ప్రభుత్వం 2 స్టెప్లు అండి. ఒకటి ఏంటంటే ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలి, వాళ్ళందరి మీద రకరకాల వేధింపులు చేయాలి. 2, ఏదైనా ప్రభుత్వం చెడ్డొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఏదైనా ప్రభుత్వం చెడ్డొచ్చే కార్యక్రమాలు ఇక్కడ చర్చ జరుగుతూ ఉంటే ఆ చర్చని పూర్తిగా డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక కొత్త విషయం తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేసి డైవర్ట్ చేసేవాళ్ళని. ఈ డైవర్షన్లో భాగంగానే ఈవేళ నా భార్యను అన్యాయంగా ఇరికించిన పరిస్థితి, అలాగే నా మీద కక్ష సాధింపు కానీ సుమారుగా ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మా కుటుంబాన్ని చాలా రకాలుగా వేధింపులు చేస్తూ ఉన్నారు. రకరకాలుగా ఈ కేసును అడ్డెట్టుకుని ఏదో రకంగా వేధింపులు చేసి మా కుటుంబాన్ని నన్ను కూడా బాధలు పెట్టే పరిస్థితి, ఆడవాళ్ళని చూడకుండా కూడా బయటికి లాగే పరిస్థితి. మీ ద్వారా ఒకటే అభ్యర్థిస్తూ ఉన్నా, దయచేసి వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాల దగ్గరగానే వెళ్ళండి. అంతే తప్ప లేనిపోని ఉన్నది లేనట్టు ఉన్నట్టు చేసి దయచేసి మా కుటుంబాలని వీధికి లాగొద్దని మీ ద్వారా మనం చేసుకుంటా ఉన్నా. సార్, అంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 6 నెలలు జైలు జీవితం కూడా అనుభవించి వచ్చారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ కార్నర్గానే మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఏ ఆరోపణలు అండి? అంటే మీరే ప్రధాన దాంట్లో సూత్రధారి. ఏమంటే అవన్నీ కోర్టులో ఉన్నాయి. కోర్టులో ఇష్యూలు ఇప్పుడు నేనేమీ మాట్లాడకూడదు. కోర్టు విల్ డిసైడ్. కోర్టులో విషయాలన్నీ కూడా మనం చర్చించడం కూడా మంచిది కాదు. సార్, అంటే ఫైనల్గా ఇప్పటి వరకు లీగల్గా వెళ్ళారు, ఎక్కడికక్కడ పోలీసు కూడా సహకరించారు. ఇక మీదట కూడా అనంతబాబు ఈ ఎపిసోడ్లో పూర్తి సహకరిస్తారా? పోలీసులు సహకరించండి. మొత్తం ఇన్వెస్టిగేషన్కి ఇంట్రాగేషన్ లేదు, వాళ్ళ పని వాళ్ళు చట్టం ప్రకారం చేసుకుని పోయారు. ఎవరూ నాకు సహకరించలే. వాళ్ళ చట్టం వాళ్ళ ప్రకారం చేసుకుని పోయారు. నన్ను అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు. 7 సంవత్సరాలు జైల్లో ఉన్నాను. నేను చట్టం నా లా ప్రకారం నేను కోర్టుని ఆశ్రయించాను. కోర్టు నా యొక్క పరిశీలన నేను వేసుకున్న పిటిషన్ని పరిశీలించి నాకు బెయిల్ శాంక్షన్ చేశారు. డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు దాకా డిఫాల్ట్ బెయిల్ ఉన్నాను. మొన్నే రీసెంట్గా దాన్ని పర్మనెంట్ బెయిల్ కూడా చేశారు సుప్రీంకోర్టు వారు. సార్, అంటే ఫైనల్గా ఈ ఎపిసోడ్లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? న్యాయపోవడం చేయడం తప్ప ఇంకంతకంటే చేయలేం కదండి. న్యాయపోవడం చేయలేం. ఎందుకంటే అనంతబాబుని టార్గెట్ చేశారు ఈ ప్రభుత్వం. అనంతబాబుని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు. ముఖ్యంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి, ఇది ఏ కులానికి సంబంధించింది కాదు. నేను వాస్తవం చెప్తా ఉన్నాను. నా దగ్గర ఉన్న, మీరు ఎంక్వైరీ చేయండి, నా దగ్గర ఉన్న నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు మాత్రమే. వాళ్ళని ఏ రకంగా ఆదరిస్తానో, ఏ రకంగా హక్కును చేసుకుంటానో, ఏదైనా సమస్య వస్తే వాళ్ళ పక్షాన్ని ఏ రకంగా నిలబడతానో వాళ్ళందరికీ తెలుసు. ఈవేళ ఏ క్యాస్ట్కి ఇష్యూ కాదు, ఇది ఒక రాజకీయ ఇష్యూ కాదు. ఏమీ కాకపోయినా సరే ఇది ఒక కులాన్ని పులిమి దాన్ని ఒక రాజకీయంగా దాన్ని వాడుకుని ఆ ఒక పార్టీకి ఆపాదించి, ముఖ్యంగా జగన్ గారికి ఆపాదించి ఇవాళ లబ్ధి పొందాలని ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ లబ్ధి పొంది ప్రజల్లో ఎస్సీ ఓట్లు గెయిన్ చేసుకోవాలని ఈ రకంగా నన్ను పావుగా వాడుకుంటూ ఉన్నారు. ఈవేళ వేరే పార్టీ వాళ్ళు జరిగితే వాళ్ళ వ్యక్తిగతం, పార్టీలకు సంబంధం ఉండవు. నా గొడవ జరిగితే మాత్రం అది పార్టీకి సంబంధించింది, అలాగే కులానికి సంబంధించిందని చేయడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే నేను చాలా ఎస్సీల పట్ల కానీ, ఎస్టీల పట్ల కానీ, అణగారిన వర్గాల పట్ల కానీ చాలా దయనీయంతో, చాలా హెల్ప్ఫుల్గా ఉన్న సందర్భాలు. ఎందుకంటే దానికి ఉదాహరణ నా ప్రాంతంలో, నా గిరిజన ప్రాంతంలో అంతా ఆ రకంగా నేను గిరిజనుల పట్ల కానీ, ఎస్సీల పట్ల కానీ లేకపోతే నన్ను 2 సార్లు ఆ పర్యాయాలు అక్కడ నెగ్గించేవారు కాదు. అది ఒక్కటే ప్రమాణం కూడా మీ అందరికీ చెప్పగలుగుతా ఉన్నా. థ్యాంక్ యూ. నేను ఎక్కడికి పారిపోలేదు, నాకు పోలీసులు కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ఏదైతే బలంగా వాయిస్ వినిపిస్తున్నారో వైసీపీ వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నన్ను కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్సీ అనంతబాబు చెప్తా ఉన్నారు. మా కుటుంబానికి సంబంధం లేకుండా తన భార్యను కూడా దీంట్లోకి లాగారని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా లీగల్గా అన్ని విషయాలు తేల్చుకుంటామని చెప్పి ఎమ్మెల్సీ అనంతబాబు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో కలిసి వినయ్, ఎన్టీవీ, అసెంబ్లీ నుంచి.